బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అధికార మార్పు జరిగిందని, వాస్తవానికి ఇరాన్తో అమెరికా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందని స్పష్టంగా చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధించబడతాయని, ఈ మద్దతు కొనసాగిస్తే 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాల మార్కులను తొలగిస్తామన్నారు ట్రంప్. కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అధికార మార్పు జరిగిందని, వాస్తవానికి ఇరాన్తో అమెరికా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందని స్పష్టంగా చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధించబడతాయని, ఈ మద్దతు కొనసాగిస్తే 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాల మార్కులను తొలగిస్తామన్నారు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కాల్పుల విరమణ తర్వాత మరొకసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ముఖ్యంగా ఇరాన్తో ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెప్తూనే కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్కు ఎవరైనా అణు ఆయుధాలు సప్లై చేస్తే వారిపై ఖచ్చితంగా పన్ను విధిస్తాం, 50% పన్ను విధిస్తాము అంటూ కూడా ట్రంప్ ఒక హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఇరాన్ అంటుకున్నటువంటి అణు మరకలను కూడా తొలగిస్తామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపాయి. రేపు మనం చూడొచ్చు, శుక్రవారం రోజు అటు ఇరాన్ అమెరికా ముఖ్య నేతలందరూ కూడా చర్చలు జరుపుతామని ఒకవైపు చెప్తున్నాయి. మరోవైపు సీజ్ ఫైర్ తర్వాత ట్రంప్ ఇరాన్పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తాం, ఇక్కడ నుంచి ఇరాన్తో కలిసి పనిచేస్తాము అంటే వారు చెప్పినట్టు వినాలన్న సంకేతాలు ఇస్తూనే ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగింది, దీన్ని పూర్తిగా శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు అణు ఆయుధాలు ఎవరైనా ఇరాన్కి ఎవరు కూడా సప్లై చేయడానికి వీలేదు. అట్లా ఎవరైనా ఇరాన్కు ఆయుధాలు సప్లై చేస్తే వారిపై దాదాపు 50% పన్నులు విధిస్తామంటూ కూడా ట్రంప్ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల సంబంధించిన నాయకులు మాత్రము ఈ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా కొంత అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధిని కూడా పూర్తిగా నిలిపివేయాలి, అంటే ఎవరికి కూడా యురేనియం సంబంధించినటువంటి సప్లై కూడా చేయడానికి వీలేదు, వారికి సంబంధించినటువంటి సప్లైని మొత్తం కూడా కంప్లీట్ నిలిపివేయాలంటూ కూడా ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూడొచ్చు, ఇరాన్, ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంబంధించినటువంటి యుద్ధ ప్రకంపనల వైపు భీకరంగా కొనసాగుతుంటే, మరోవైపు చర్చల పేరుతో మరోవైపు ఇరాన్తో కలిసి పనిచేస్తామని మరోవైపు అంటే ఒకానొక సందర్భం ఒక వ్యాఖ్యలు మనం చూడొచ్చు, 2 రోజుల క్రితము ఇరాన్ అంతు చూస్తాము, ఇరాన్ని లేకుండా చేస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో కలిసి పనిచేస్తాము, ఇరాన్ అణు ఆయుధాలు మొత్తం కూడా శుద్ధిని నిలిపివేయాలి, ఇరాన్తో కలిసి పనిచేస్తాము, ఇరాన్కి ఎవరైనా ఆయుధాలు సప్లై చేస్తే ఆ దేశాలపై ఖచ్చితంగా సుంకాలు విధిస్తాము, 50% సుంకాలు విధిస్తామంటూ కూడా ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంటే ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో తన ట్విట్టర్ వేదికగా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క అభ్యంతరమైన వ్యాఖ్యలపై కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నాయకులు కూడా అసలు ట్రంప్కు మతి ఉందా లేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు, ఒకవైపు ఇరాన్ అంతు చూస్తామని మొన్న 2 రోజుల క్రితం 48 గంటల డెడ్ లైన్ విధించాడు, మళ్ళీ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాం, ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాం, రేపు ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయి, ఇప్పటికే అమెరికా రాయబారులు మరోవైపు ఇరాన్ రాయబారులు ఒప్పందంలో రేపు ఇస్లామాబాద్ వేదికగా కూర్చున్నారు. ఇదంతా చేసినటువంటి ట్రంప్ మళ్ళీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అయితే ప్రపంచంలో ఉన్న దేశాలంతా ప్రజలైతే నాయకులందరూ కూడా నివేరిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మరి ఇరాన్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.